ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచి పట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. త్రిమూర్తులు ఎలాగో త్రిశక్తులు కూడా అలాగే కదండి. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ ముగ్గురు కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్. వాళ్ళని ఆరాధన చేసుకుంటే వాళ్ళు లేకుండా అసలు జీవితాన్ని ఊహించుకోలేము. ఏ స్టెప్ లో చూసుకున్నా జ్ఞానం అవసరమే, ధనం అవసరమే, దాని తర్వాత ఇచ్చ అవసరమే. మరి ఈ ముగ్గురు విషయాల్లో మనం తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే, అంటే ఏమైనా తెలిసి ఎవరూ చెయ్యరు, తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తే ఎట్లా వాటి నుంచి బయటపడచ్చు? అసలు త్రిశక్తులు ఎలా ఉంటారు? మనలో ఉంటారా? చాలా చక్కటి ప్రశ్న తీసుకున్నారు. అంటే మనలో ఉంటారు అన్నారు చూసారా? మనలో ఉంటారు. ఇప్పుడు కూడా మనలో ఉన్నారు. ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఆడ మగ, చిన్న పెద్ద, పసిపిల్లలు ఇవేవి భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ త్రిమాతలు లక్ష్మీ, పార్వతి, సరస్వతి కొలువై ఉంటారు. ఇప్పుడు మీరు స్టూడియో దాకా వచ్చారు, నేను స్టూడియో దాకా వచ్చాను. ఎలా వచ్చాము? కారు ఎలా వచ్చాము? అసలు ఆ కారు ఎక్కి కూర్చోవడానికి ఏం కావాలి మనకి? శక్తి కావాలి. శక్తి పార్వతి. ఇప్పుడు మనం శక్తిని దేనికి వినియోగిస్తున్నాము? చెప్పటం, మంచి మాటలు వాడటానికి, భగవంతుడికి సంబంధించింది. ఉత్సాహంగా భగవంతుడికి అంటే మనం ఒక రకంగా నృత్యం చేస్తూ, నృత్యం దర్శయామి అన్నట్టు మన సోల్ డాన్స్ చేస్తూ ఉంటుంది భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు. సో అంటే మన షోడశోపచార పూజ బాహ్యంగా చేయడం, అంతర్గతంగా భగవంతుడి టాపిక్ వచ్చినప్పుడు మన సోల్ ఎగురుతూ ఉంటుంది చూసారు. అది మనలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు అంతా మీరు ఇందాక అరుణాచలేశ్వరుడు గురించి అలా చెప్పినప్పుడు ఆ లోపల తుళ్ళింత కనిపిస్తుంది. అంటే అక్కడ ఏంటి మనకి తెలియకుండానే నృత్యం దర్శయామి, అమ్మవారికి మన సోల్ తోటి నృత్యం చూపించినట్టు. ఇప్పుడు శక్తిని దేనికి వాడుతున్నాం మనం? 10 మందికి కట్టార్లు తీసుకెళ్లి చంపడానికి వాడుతున్నామా, లేదంటే మన శక్తితోటి అవతల వాళ్ళని ఇచ్చేయడానికి వాడుతున్నామా? కాదు కదా. మనం ప్రాపర్ గా ఇప్పుడు ఇలాంటి వాటికి శక్తిని ఉపయోగిస్తే మనం పార్వతి అమ్మవారి పూజ చేసినట్టే ఈ క్షణం. ఓకే, మాట మనం మాట్లాడుతున్నాం. మన జిహ్వాగ్రే సరస్వతి అని చెప్తాం. జిహ్వాగ్రే వర్ధతే విద్య అని మనకి శాస్త్రంలో ఒక మాట. సో విద్య అంటే సరస్వతి అమ్మవారే కదా. మాట్లాడుతున్నాము, అమ్మవారి గురించి మాట్లాడడం, స్వామి వారి గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా పూజే కదా. సరస్వతి అమ్మవారిని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తున్నాం. మనకి నాలుక ఇచ్చింది భగవన్ నామ జపానికో కానీ, లేదా భగవద్ లీలలకో కానీ. అలాగని 24 గంటలు ఇలానే ఉండాలని ఉండదు, లౌకికంగా కూడా. అందుకే మనకి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? నేను ఏం చేస్తూ ఉన్నా సరే, ఏం మాట్లాడుతున్నా అది నీకు స్తోత్రం చేస్తున్నట్లే దీవించు. నేను మామూలుగా మా ఇంట్లో నడుస్తూ ఉన్నా, నీ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్లే భావించు. నేను చేతులతోటి ఏ పనులు చేస్తున్నా అది నీకు బిల్వదనంతోటో తులసి దళంతో, బిల్వదళంతో, లేదా గోక్షీరంతో అభిషేకం చేస్తున్నట్టు భావించు. ఇది మనకి శివమానస పూజ అని చెప్పి శంకరాచార్యుల వారు రచించినది ఉంది. దాని అర్థం మనం కనుక డీకోడ్ చేస్తే ఇలానే ఉంటుంది. అంటే మనం ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఉదయాన్నే లేస్తూ మనం ఎలా డే స్టార్ట్ చేస్తాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతే కరదర్శనం అని స్టార్ట్ చేస్తాం. మన అగ్రభాగంలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు, మధ్య భాగంలో సరస్వతి అమ్మవారు ఉంటారు, చివరి గౌరీ అమ్మవారు, గోవిందుడు అని కూడా కొంతమంది చెప్తారు. ఇలా స్టార్ట్ చేస్తాం. మనం డేనే 3 అమ్మవాళ్ళతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా తింటూ ఉన్నాము, ఓకే, మనకి శక్తి కావాలంటే తినాలి. మనం తినేది లక్ష్మీ అమ్మవారు. సో మనం అంటే అందుకే సాత్విక ఆహారం మనం తీసుకుంటూ ఉంటే లక్ష్మీ అమ్మవారు ప్రాపర్ గా మనం కన్జ్యూమ్ చేస్తున్నట్టు. మనం ఎంత చక్కగా మాట్లాడితే, అంటే ఈ భగవంతుడికి సంబంధించినవి అర్థవంతమైన మా ప్రొడక్టివ్ టాక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే మనం సరస్వతి అమ్మవారిని పూజించినట్టే. మన శక్తిని ఇప్పుడు ఒక దేవాలయంలో ఏదైనా అన్నదానం జరుగుతున్నప్పుడు వడ్డించడానికి ఏదో ఉంటాయి. మన శక్తిని కొంతమందికి ఉపయోగపడేట్టు మనం వాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, చాలా మందిని మా బోటి వాళ్ళని పిలిచి మీరు అడుగుతూ ఉంటారు. సో ఎంతో మంది తరఫున మీరు ఎండాస్ తీసుకొని చేస్తున్నారు. అంటే మీ శక్తిని మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? మీరు నిత్యం పార్వతి అమ్మవారి పూజ చేస్తున్నారు, మీకు తెలియకుండానే పూజ జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది పార్వతి అమ్మవారికి శక్తిని మనం ప్రాపర్ గా యూజ్ చేస్తే పార్వతి అమ్మవారి పూజ చేసేస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు చూస్తున్నారు, మన వీడియోలు రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ శక్తిని ఎలా యూజ్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి చూడడానికి. ఇప్పుడు అమ్మవారు అందుకే మనకి స్తోత్రాల్లో ఉంటాయి. మన ఇంద్రియాలు ఉండవచ్చు గాక, ఇంద్రియాల్లో శక్తినిచ్చేది కూడా అమ్మవారే. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, వాళ్ళు మనల్ని చూస్తున్నారు అంటే
కంటికి అమ్మవారి శక్తిని ఇవ్వడం వల్లే కదా. కరెక్ట్. కంటి వల్ల చూసే శక్తి ఉండడం, చెవుల వల్ల వినే శక్తి ఉండడం వల్లే వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు. కరెక్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, శ్రవణం మంచిది అని చెప్పి. నవవిధ భక్తి మార్గాల్లో వాళ్ళు శ్రవణాన్ని పట్టుకున్నారు. అలాగే శక్తిని దేనికి వాడుతున్నారు? అంటే సోషల్ మీడియాలో వచ్చే స్టఫ్ లో మంచి కంటెంట్ తీసుకొని చూస్తున్నారు. అంటే వాళ్ళు శక్తిని, వాళ్ళకున్న టెక్నాలజీని ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నారు. ఆ యూజ్ చేయాలంటే ఒక బటన్ నొక్కాలంటే దానికి శక్తి ఉండాలి కదా. శక్తి లేకపోతే ఎలా ఉంటుంది అనేది నేను ప్రాక్టికల్ గా చూసాను పద్మిని. నాకు అంటే ఎప్పుడు ఇది 2000 విషయం నేను చెప్తున్నా. ఒక సివియర్ గా సుస్థి చేసింది. ఎంత సుస్థి చేసిందంటే డబల్ టైఫాయిడ్ న్యూమోనియా వచ్చి మొత్తం అంటే ఒక ఎముకల అస్థి పంజరానికి స్కిన్ ఉన్నట్టు అయిపోయాను. ఒక 1-2 months అలా అయిపోయాను మొత్తం. ఇంకా అంటే ఫ్లెష్ అనేది లేదు బాడీలో. అంటే ఉంటానో ఉండనో అని కూడా కొంతమంది మా చుట్టాలు భయపడ్డారు. సరే నేను పట్టించుకోలే, పోన్లే పెళ్లి చేసేటప్పుడు మా పేరెంట్స్ కున్న కష్టాలు రీత్యా వీళ్ళకి ఒక భారం తగ్గుతుందని భావించాను. అప్పుడు పరిస్థితి నేను చెప్తున్నాను. అప్పుడు ఇంకా పెళ్ళవలేదా? పెళ్ళవలేదు. పెళ్లి కాకముందు కాకముందు అంత అయింది. న్యూమోనియా అనేది అంత ఎఫెక్ట్ చేసేసింది నాకు. అయితే పడుకున్నప్పుడు బ్రష్ చేసుకోవడానికి లేచినప్పుడు నడవడానికి ఓపిక ఉండేది కాదు పద్మిని. ఇలాగా పడుకొని ఒక కప్పలాగా ఇక్కడి నుంచి మీరున్న ప్లేస్ కి అరగంట వెళ్ళేదాన్ని. అసలు నేను లిటరల్ గా శక్తి అంటే ఏంటి అనేది అప్పుడు అమ్మవారు నాకు చెప్పింది. అంటే శక్తి మనకి ఎంత అవసరమో అన్నది అప్పుడు నేను రియలైజ్ అయ్యా. అంటే అంతకుముందు ఏదో మిస్యూజ్ చేసుకున్నాం అని కాదు. అసలు ఆ టైంలో ప్రాక్టికల్ గా ప్రతిదీ భగవంతుడు మనకి లెసన్స్ చెప్తూ ఉంటారు. ఆ టైంలో నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. అంటే ఆ నడిచే శక్తి ఇప్పుడు చాలా మందికి పాపం అంతెందుకు అసలు, అంటే ఇదొక చిన్న సిల్లీ థింగ్ అనుకోండి. పిల్లలు పుట్టినప్పుడు కుట్లు పడతాయి కదా, లేక అలా కూర్చున్నప్పుడు ఎవరైనా వస్తే వీళ్ళలాగా మనం నడవగలుగుతామా అనిపించేదా? ఒక సెకండ్ అనిపించేది. తర్వాత నవ్వుకునే దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేనే లేచి నడిచేవనుకో అది వేరే సంగతి. అసలు ఇప్పుడైనా లేచి నడవలేని వాళ్ళు నడుస్తున్న వాళ్ళని చూస్తే ఎంత ఇది. ఇప్పుడు నూతన ప్రసాద్ గారిని మనం తీసుకోండి, ఫిలిం ఎంత బాధపడ్డారు. అంటే వాళ్ళకి నడిచే శక్తి లేకపోవడం వల్లే కదా పాప ఎంత తీవ్రంగా కలత చెంది ఎంత ఇదయ్యారో మనం ప్రత్యక్షంగా చూస్తాం. అంటే శక్తి అంత ఇంపార్టెంట్. అంటే చూసే శక్తి దేనికి వాడతాం? మనకున్న శక్తిని చూసే శక్తి భగవంతుడు ఇచ్చాడు. దేనికి? మంచి కంటెంట్ చూడటానికి, లేదా భగవంతుడికి చేసే పుష్పార్చన చూడటానికి, భగవంతుడికి చేసే అభిషేకం చూడటానికి, వినడము, ఇవన్నీ మళ్ళీ లక్ష్మీ ప్రదాలే. వీటి వల్ల మనకి ఏమొస్తుంది? లక్ష్మీ కటాక్షం వస్తుంది. మంచి కంటెంట్ విన్నారు. ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకోవాలని మనం చెప్పాం అనుకోండి, ఇది విన్నారు, ఆ శక్తిని వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేస్తారు, తర్వాత చేసుకుంటారు, తింటారు, తద్వారా లక్ష్మీ కటాక్షం వస్తుంది. వీటన్నిటికి అసలు ఇవి చూడాలంటే సరస్వతి అమ్మవారు సహకరించాలి. ఎందుకంటే ఇవన్నీ జ్ఞానానికి సంబంధించింది కదా. జ్ఞానం ఎంత పంచితే అంత పెరుగుతుంది. సరస్వతి అమ్మవారిని అసలు హైడ్ చేయకూడదు, పంచుతూ వెళ్ళాలి. చాలా మంది విచిత్రంగా ఏదైనా అడిగాం అనుకోండి, అమ్మ వాళ్ళు ఎక్కడ నేర్చేసుకుంటారు అని చెప్పరు. భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు ఆపగలరు సరస్వతిని? ప్రవాహం కదండి, వాక్ ప్రవాహం అంటారు. సో మనకి నిత్యం మన నాలుక, అందుకే వేదం చదివే నాలుకలు. ఇప్పుడు వేద పండితులు వేదం చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళ శక్తి శ్వాస తీసుకునేప్పుడు, శ్వాస వదిలేప్పుడు ఆ భగవంతుడితోటి వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, చూసారా? అందుకే అంత వాక్ శక్తి వస్తుంది. మనం నిత్యం భగవన్ నామస్మరణ, హరినామస్మరణ మన నాలుక మీద లేదా శివుడిది అమ్మవారిది చేస్తూ ఉంటే కనుక మన నాలిక జిహ్వాగ్రము సుజిహ్వాగ్రం అవుతుంది, శుభదంతాలు అవుతాయి, మన దంతం శుభదంతాలు అవుతాయి. హనుమంతుడికి అలానే కదా, రామ 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 అని చెప్పేసేసి ఆయనది శుభదంతాలు అయినాయి. అలాగా మన జిహ్వని కూడా శుభం చేసుకోవచ్చు ప్రాపర్ గా. మనం ఇలాగ భగవంతుడికి సంబంధించిన పనుల్లో మనం పెడతాం. మరి త్రిశక్తుల అనుగ్రహం మనకి ఉండాలి అని అంటే మీరు చెప్పినట్టుగానే మన లైఫ్ స్టైల్లోనే మన థాట్ ఆఫ్, మన వే ఆఫ్, మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు కదా. అనుగ్రహం పరిపూర్ణంగా పొందటానికి ఏదైనా నామజపం చెప్తారా మన వాళ్ళకి? తప్పకుండా. మీరు స్టార్టింగ్ లోనే ఇది ఆన్సర్ చెప్పేసేసారు మీరు ప్రశ్నలోనే. ఇచ్ఛాశక్తిని ఇస్తుంది, జ్ఞానశక్తి ఇస్తుంది, క్రియాశక్తి ఇస్తుంది. సో మనం ఏంటంటే లక్ష్మీ పార్వతి సరస్వతి అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు ఐం హ్రీం శ్రీ, వీటితోటి శ్రీమాత్రే నమః. లేదా బీజాక్షరాలు స్నానం చేసిన వెంటనే అయితే జపించుకోవచ్చు. విడిగా అయితే శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని చూస్తుంది. సో అంటే ఈ నామాన్ని జపిస్తూ శ్రీమాత్రే నమః, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయే నమః అని అనుకోవడం శ్రీమాత్రే నమః.
ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళాలి. 3 టైమ్స్ చెప్పాలి, చెప్పండి. ఇంకో 2 టైమ్స్ చెప్తాను. చెప్పండి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయే నమః శ్రీమాత్రే నమః. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయే నమః శ్రీమాత్రే నమః. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయే నమః శ్రీమాత్రే నమః. ఇక్కడ ముగ్గురు వచ్చేస్తారు. Beautiful. ఆది పరాశక్తి మధ్యలో ఉంటుంది. హా. అమ్మవారికి వింజామర్లు వీస్తూ లక్ష్మి. సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆ, కుడివైపు సరస్వతి అమ్మవారు, వామ భాగంలో లక్ష్మీ అమ్మవారు. అద్భుతం అద్భుతం, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు ఈరోజు. డెఫినెట్ గా మన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. త్రిశక్తుల అనుగ్రహం, త్రిమూర్తుల అనుగ్రహం మన వాళ్ళందరి పట్ల పరిపూర్ణంగా, మరి వాళ్ళ సతీమణుల్ని చక్కగా పూజిస్తే వాళ్ళకి హ్యాపీ అంతే కదా. ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.